देवा शिवराम गोविंद नारायण महादेव शिवराम गोविंद नारायण महादेव विष्णुनारायणं कृष्णं माधवं मधुसूदनं हरिं हरहरं रामं गोविन्दं दधिवामनं विष्णुनारायणं कृष्णं माधवं मधुसूदनं हरिं हरहरं रामं गोविन्दं दधिवामनं विष्णुनारायणं कृष्णं माधवं मधुसूदनं हरिं हरहरं रामं गोविन्दं दधिवामनं సనాతన పద్ధతిలో ఈ రోజు వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న 50 మందికి ఆశ్లేష నక్షత్రంలో జన్మించిన 50 మందికి అనేక వేదోక్త ఆశీర్వచనలు శుభాభినందనలు. అందులో ఆశ్లేష నక్షత్రం తర్వాత శుక్రగ్రహం తర్వాత ఆశీర్వచనం అందరినీ కూడా పంచారామాల్లో ఒక ఆరామ క్షేత్రం స్వయం వ్యక్తమైన సామర్లకోట చాళుక్య కుమార భీమేశ్వర స్వామి సదా కాపాడాలని ఆకాంక్షిస్తూ ఆరాత్రుడు సుందరి సమేత చాళుక్య కుమార భీమేశ్వర స్వామి ఈ దేవస్థానం సనాతన అన్నవరం దేవస్థానానికి అసలు దేవస్థానం. ఆ అన్నవరం సత్యనారాయణ స్వామి విద్యానుగ్రహం వల్ల ఈ చాళుక్య కుమార భీమేశ్వర స్వామి విద్యానుగ్రహం వల్ల 50 మంది పురుషులు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ ముందర ఆశ్రయాలు शिवधराय शिवधराय च नमः नमस्ते शिवधराय च नमः नमो नमश्च नमस्तेऽर्थाय तेऽर्थाय नमश्च नमस्तेऽर्थाय
ఈశ్వరుని స్తుతిస్తూ ఒక స్తోమం. దేవతా సహిత ఆశ్రేతాల క్షత్రాధిష్టాన దేవతానుగ్రహేణ అధిదేవత ప్రత్యధ దేవతా సహిత శుక్రగ్రహానుగ్రహేణ శారదా చంద్రమౌళీశ్వర దివ్యానుగ్రహేణ లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దివ్యానుగ్రహేణ గోదావరి మండలాంతర్గత సామర్లకోట గ్రామస్థిత స్వయం వ్యక్త పంచారామ మధ్య చాళుక్య కుమారారామ బాలా త్రిపుర సుందరీ సమేత చాళుక్య కుమారారామ స్వామి దివ్యానుగ్రహేణ వేద పురుషానుగ్రహేణ చ సమస్త భక్తజనానాం సకుటుంబానాం సబాంధవానాం సపరివారానాం క్షేమస్థైర్య ధైర్య వీర్య విజయ అభయాైరారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు దేశోయం నిరుపద్రవోస్తు విశ్వస్య కళ్యాణమస్తు సర్వే జనా సుఖినో భవంతు చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు భారత సైనికానాం వైదిక మార్గ ప్రవర్తకానాం చ వీర్యవత్తరత్వ సిద్ధిరస్తు. నారాయణం కృష్ణం మాధవం మధుసూదనం హరిం నరహరిం రామం గోవిందం దధివామనం విష్ణుం నారాయణం కృష్ణం మాధవం మధుసూదనం హరిం నరహరిం రామం గోవిందం దధివామనం విష్ణుం నారాయణం కృష్ణం మాధవం మధుసూదనం హరిం నరహరిం రామం గోవిందం దధివామనం గోవింద నారాయణ మహాదేవ శివరామ గోవింద నారాయణ మహాదేవ శివరామ గోవింద నారాయణ మహాదేవ. పరమ పవిత్రమైన సామర్లకోట చాళుక్య కుమార భీమేశ్వర స్వామి ఆస్థానంలో ఉన్నాం. ఈ భీమేశ్వర స్వామి అమరావతి, సామర్లకోట, ద్రాక్షారామం, పాలకొల్లు, భీమవరం ఈ పంచారామ క్షేత్రాల్లో ఈ క్షేత్రం. నేను అన్నవరం దేవస్థానంలో పనిచేసినప్పుడు బ్రహ్మశ్రీ చింతా సూర్యనారాయణమూర్తి గారి కార్యనిర్వహణాధికారిగా ఉన్నప్పుడు ఇక్కడ అనేక వేదపారాయణలు ఇవి జరుగుతూ ఉండేవి, వచ్చేవాడిని. ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. అలాగే ఈ ఊరు చంద్రాభట్ల గణపతి శాస్త్రి గారిని ఆధ్యాత్మిక గురువు గారు ఆయన ప్రపంచం అంతా కూడా గుర్తించిన గురువు గారు. వారు ఆషాఢ మాసంలో ఒక వేద సభ చేస్తూ ఉంటారు. ఇక్కడ బాలా త్రిపుర సుందరీ వేద శాస్త్ర పరిషత్ అని చెప్పి వారు ఒక 27 సంవత్సరాల నాడు ఒక వేదశాస్త్ర పరిషత్తు ప్రారంభించి ఈ ప్రాంగణంలోనే ఈ సంవత్సరం మొన్న మంగళవారం నాడు 27వ వార్షికోత్సవం చేశారు. వారి యొక్క గొప్పదనం ఏమిటంటే 25వ వార్షికోత్సవప్పుడు రజతోత్సవప్పుడు వచ్చిన వేద పండితులందరికీ కూడా అనుష్ఠానం చేసుకుంటానికి రజత ఉద్ధరణలు ఇచ్చాడు. అప్పుడు మొత్తం 50 మందికి. ఇలాగే ఆ సభ స్వర్ణోత్సవం త్వరలో చేసుకుంటుంది. ఈ ఊర్లో మా నాన్నగారు
ఈ దేవాలయంలో అహోరాత్ర వేద పారాయణ చేశారు. అప్పుడు అప్పల వెంకటేశ్వర్లు గారు, బొమ్మకంటి సుబ్బన్న గారు వాళ్ళు చాలా నేతృత్వం వహించారు. అలాగే ఇక్కడ బులుసు సూర్యప్రకాష్ శాస్త్రి గారిని ఒక మాస్టర్ ఉపాధ్యాయుడు, సంస్కృతం ఉపాధ్యాయుడు, ఆయన మహర్షి లాంటి బ్రాహ్మడాయన. అటువంటి దాత ఈ భూమండలంలో బహు తక్కువ మంది ఉంటారు. అటువంటి బులుసు సూర్యప్రకాశ శాస్త్రి గారికి వేదం అంటే చాలా అభిమానం. వారి పిల్లల్ని వేదంలో పెడదామని చెప్పి విశ్వ ప్రయత్నం చేశారు. ఆయన కోరిక ఆ చాళుక్య కుమార భీమేశ్వర స్వామి పౌత్రుల విషయంలో ఆయన కోరిక తీర్చి వారిని పౌత్రుల్ని బులుసు హవిర్యాజి గణపతి, అతను రాజమండ్రి దత్తాత్రేయ వేద విద్యాగురుల్లో చాలా అధ్యయనం చేసి సుప్రసిద్ధ గణపతి అయ్యి ఈ సామర్లకోటకే చాలా పెద్ద ఖ్యాతి తీసుకొచ్చాడు. దానికి కారణం ఏమిటంటే బులుసు సూర్యప్రకాష్ శాస్త్రి గారు ఆ రోజుల్లో చేసిన వేద పండితులకి భోజనం, వేద పారాయణలు, ఆయన చేసిన సనాతన ధర్మ పరిరక్షణ, ఆ చాళుక్య కుమార భీమేశ్వర స్వామి దివ్యానుగ్రహంతో వారి పౌత్రుల రూపంలో మళ్ళీ సామర్లకోటలో ఒక అద్భుతమైన ఘనపాఠి ఉదయించేయడం. అదేంటే కేవలం ఏమిటంటే మనం ఎప్పుడు పుణ్యం చేసినా ఆ పుణ్యం ఎప్పుడో అప్పుడు ఫలిస్తుంది అని చెప్పడానికి ఈ సామర్లకోట వేద సభకి సహకరించిన వారికి 50 మందికి కూడా ఆ చాళుక్య కుమార భీమేశ్వర స్వామి సదా కాపాడాలని, ఈ సభకి సహకరించిన వారికి, రేపు పొద్దున్న సహకరించబోయే వారికి, అంటే బాలాత్రిపుర సుందరి వేదశాస్త్ర పరిషత్తు, నాకు కూడా ఆ పరిషత్తుతోటి మొట్టమొదటి నుంచి చాలా అనుబంధం ఉంది. అంచేతను అందరికీ కూడా అనేక వేదోక్త ఆశీర్వచనములు. శతమానం భవతి శతాయుః పురుషః శతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి.